కదండి, మీరు వచ్చి చూస్తేనే కదా అర్థమయ్యేది. మ్యాట్ రీలోడింగ్ అంట, మ్యాట్ క్యూబ్ అని చెప్తారేమో ఈసారి. సో అది బాగుంది, లైక్ ఆ కాన్సెప్ట్ బాగుంది. మ్యాట్ క్యూబ్ నుంచి ఆగదు పక్కాగా, నాకు అదైతే అర్థమవుతుంది. ఎందుకంటే స్టోరీ కొంచెం స్ట్రెచ్ అవుతుంది, బట్ కామెడీ చాలా బాగుంది. సాంగ్స్ స్వాతిరెడ్డి బాగుంది, అండ్ లడ్డు వారి పెళ్లి బాగుంది, అన్ని బాగానే ఉన్నాయి సాంగ్స్ అయితే చాలా. సారీ, అది చెప్తే ఎట్లా బాగుంటది కదా, కానీ ట్రైలర్ లో అర్థమవుతుంది కదా వీళ్ళు ఫ్రెండ్స్ వచ్చారంటే ఇష్యూ. ఎప్పుడైనా ఫ్రెండ్స్ ఉంటే పెట్టారు కదా, మ్యారేజ్ ఆగుతుందో లేదో ఎట్లా తెలుస్తుంది. హీరో ఏమంటాడు తెలుసా లాస్ట్ లో, లైక్ హీరో అంటే లడ్డు ఏమంటాడంటే పెళ్లి పిలవద్దండి, దాని తర్వాత లాస్ట్ పిలవండి, దాని తర్వాత మళ్ళీ ఏదో పని చేస్తారు ఫ్రెండ్స్, వద్దు లాస్ట్ లో వద్దంటారు. సో లడ్డు ఖాయితో పచ్చుతాయి, నా ఖాయితో పచ్చుతాయి. యూస్ చేసుకోలేదు ఆయన, ఏంటి అన్న క్యారెక్టరైజేషన్ అర్థం అవ్వలేదు నాకు, అంతేం మ్యాజిక్ అనిపించలేదు సునీల్ గారి నుంచి, అదే నాకు అనిపిస్తుంది. అనుదీప్ కూడా చాలా చిన్నది, 1 minute ఉంటాడు అంతే, ఓన్లీ 1 minute అంతే. స్వాతి నాయుడు కదండి, స్వాతి రెడ్డి అంటే ఏదో వాడాడు అంతే, అట్లేం లేదు. అంత సూపర్ హిట్ కాదు, అంత బాగాలేదు అని కాదు, చూసినంత సేపు మాత్రం నవ్వుకోవచ్చు అనమాట. నచ్చలేదని నేను అంటలేదు, చూసినంత సేపు వాచ్ ఇట్ అనమాట, నవ్వుకోవచ్చు. అంత నవ్వుకునే అంత లేదు, ఎందుకంటే లేదన్న జాతిరత్నాలు ఫెనాబల్ మూవీ అనమాట, దాన్ని అప్పుడు బీట్ చేయలేదు. నాకైతే నచ్చింది, నాట్ బ్యాడ్ నాట్ గుడ్, 1 time వాచ్ ఇట్ అనమాట. బొక్కలా ఉంది, ఇది యావరేజ్ ఉందన్న, ఇంకా కొంచెం బెటర్ దాన్ని తీస్తే చూడొచ్చేమో అంతే. వచ్చిన 2 గంటల సేపు నవ్వుకోవడానికే, ఆ నవ్వుకునేది కూడా కనెక్టింగ్ ఉంటే బాగుంటుందేమో అనిపించింది నాకు, ఆ కనెక్టింగ్ మిస్ అయింది అనిపించింది. నాట్ బ్యాడ్, బాగుందన్న అంతే. ఓవరాల్ గా అయితే సోసోగా నడుస్తుంటది అనమాట. సెకండ్ హాఫ్ లో కొంచెం డల్ అనిపిస్తుంది, ఏదో జరిగిపోద్ది అనుకుంటాం, ఏం జరగదు. సునీల్ గారిని వాడలేదు, అనుదీప్ను వాడలేదు, కొంచెం వీళ్ళని కూడా వాడలేదు, వాళ్ళ డాడీని వీళ్ళు నలుగురే ఉన్నారనమాట. కొంచెం ఆ కెమెరా ఫుటేజ్ కూడా బాగా అనిపించలేదు అనమాట, సినిమాటోగ్రఫీ కూడా నాకు మంచిగా అనిపించలేదు అంతే. పైసలు